2030 నాటికి మన వృత్తులను మార్చబోయే ఏఐ కథ 2030. ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగం రేపు కూడా అలాగే ఉంటుందా? ఏఐ ఈజ్ నాట్ కమింగ్, ఇట్స్ ఆల్రెడీ హియర్. డాక్టర్లు మాయమవుతారా? కాదు. ఏఐ ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ రిపోర్ట్స్ని క్షణాల్లో చదువుతుంది. కాని రోగికి ధైర్యం చెప్పేది, తీర్పు తీసుకునేది మాత్రం మనిషే. టీచర్లు అవసరం ఉండదా? కాదు. ఏఐ ప్రతి విద్యార్థికి వారి స్థాయికి తగ్గట్టు చదువు నేర్పుతుంది. కాని ప్రేరణ ఇచ్చేది, జీవితానికి దారి చూపేది ఒక గురువు మాత్రమే. అకౌంటింగ్, ఫైనాన్స్ అన్నీ ఆటోమేషన్ అయిపోతాయా? డేటా ఎంట్రీ ఎస్, రిపోర్ట్స్ ఆటోమేటెడ్. కాని డిసిజన్ మేకింగ్, రిస్క్ జడ్జ్మెంట్, బిజినెస్ స్ట్రాటజీ ఇవి ఏఐ కాదు, మనిషి మెదడు పని. ఏఐ కోడ్ రాస్తుంది, కాని ఏ సమస్యను పరిష్కరించాలో చెప్పేదెవరు? 2030లో కోడర్ కాదు, ప్రాబ్లం సాల్వర్ గెలుస్తాడు. ఏఐ రాయగలదు, ఏఐ చిత్రాలు గీయగలదు. కాని భావోద్వేగం, అనుభవం, మనసు అవి మాత్రం ఏఐకి లేవు. కొన్ని ఉద్యోగాలు నిజంగానే తగ్గిపోతాయి. రెపిటిటివ్ పనులు, రూల్ బేస్డ్ పనులు, మాన్యువల్ డేటా వర్క్. కాని అదే సమయంలో కొత్త వృత్తులు పుడతాయి. ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ట్రైనర్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్, హ్యూమన్ ఏఐ మేనేజర్. భవిష్యత్తులో ఉద్యోగాలు తగ్గవు, మారతాయి. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు, ఏఐని ఉపయోగించేవాడు మీ స్థానాన్ని తీసుకుంటాడు. ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోవాలి. భయపడాలా లేదా నేర్చుకోవాలా?